హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రెసిపీ వచ్చేసి మా నానమ్మ చేసే సజ్జ ఉప్మా అండి. మీకు చూపిస్తాను. చాలా హెల్దీ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాస్ సజ్జ పిండిని తీసుకొని అందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ సజ్జ పిండిని తడిపి పెట్టుకోవాలి. మరీ లూజ్గా తడుపుకోకుండా నేను చూపించే విధంగా సజ్జ పిండిని తడిపి పెట్టుకొని 30 మినిట్స్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఈ సజ్జ పిండిని వచ్చేసి నేను మిక్సీలో కొంచెం బరకగా ఆడించి పెట్టుకున్నాను. కొంచెం మెత్తగా ఆడించుకున్న సజ్జ పిండి అయితే ఉప్మాకు అంత బాగుండదు. ఇలా బరకగా ఆడించుకున్న పిండి అయితే కొంచెం టేస్టీగా ఉంటుంది. సజ్జ పిండి హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకొని ఇవి కొద్దిగా వేగాక అందులో కొద్దిగా కరివేపాకు వేసి వేగాక కొన్ని ఆనియన్ ముక్కలు, 4 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి వేసుకొని వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వేగాక మనం ముందుగా నానబెట్టుకున్న సజ్జపిండిని వేసి కలుపుకుంటూ ఉండాలి. ఈ సజ్జపిండి వచ్చేసి పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. మనం ముందే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ సాల్టే సరిపోతుంది. చూడండి, సజ్జపిండి బాగా వేగిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.